వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నాం మనం ఒక టైటిల్ పెట్టున్నాం, ఆళ్ళ కొత్తపల్లి పెండెం అండ్ అవంతి జగన్ మాకొద్దంటున్న కాపు నేతలను కూడా పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. అంటే ఆయన ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడు అని జనమే డిసైడ్ చేసుకున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆ పార్టీ నుంచి మెజారిటీ నేతలు వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రత్యేకించి రాజ్యసభ సభ్యులు 3 రాజీనామా చేసి అటు బీజేపీ టీడీపీలో వాళ్ళు చేరిపోవడం కానీ, అదేవిధంగా మనం చూసి జగన్మోహన్ రెడ్డి ఎందుకో లాయల్టీగా పేరున్న మోపీదేవి లాంటి వాళ్ళు కూడా ఈరోజు టీడీపీ బాట పట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే పర్టికులర్లీ ఇక ఎమ్మెల్సీలు కొంతమంది కూడా ఇప్పటికే లోకేష్తో టచ్లోకి వచ్చారు. వాళ్ళతో ఒక అసోసియేషన్ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక చాలామంది ఒక కిలార్ రోషే మొదలుకొని అనేక మంది నేతలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి మరీ కూడా బయటికి వెళ్ళడం జరిగింది. ఇక మరోవైపు చూసినట్లయితే ఎస్పెషల్లీ ఈ రోజున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఆ పార్టీలో ఒక సీరియస్ చర్చ ఏంటంటే, వరుసపెట్టి పార్టీని వీడుతున్న నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ మీద ఇష్టం లేక సైడ్కి వెళ్ళిపోయిన ధర్మాన లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ పర్టికులర్గా కాపు నేతల విషయానికి వచ్చినట్లయితే కాపు సామాజిక వర్గ నేతలు వరుసపెట్టి ఆ పార్టీని వీడిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉందనేది చాలామందికి అర్థం కాలేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున పోటీ చేసిన వాళ్ళల్లో చాలామంది కాపు సామాజిక వర్గ నేతలు ఉన్నారు, చాలామంది సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళలో ఓడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వివిధ సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నప్పటికీ ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గ నేతలు చాలామంది ఉన్నారు. ముద్రగడ లాంటి వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేసి పోటీ చేయకుండా ఊరుకుండిపోయిన సందర్భం కూడా ఉంది. అలాంటి నేతలు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డితో ఒక క్లోజ్ అసోసియేషన్తో కొనసాగుతూ వస్తున్న నేతలు ఇటీవల కాలంలో చూసినట్లయితే వరుసపెట్టి పార్టీని వీడుతూ ఉన్నారు. పెద్ద గ్యాప్ కూడా లేదు, ఒక 2-3 నెలల తేడా కూడా లేకుండానే వరుసపెట్టి కాపు సామాజిక వర్గ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక నెగిటివ్ స్టాండ్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టిన టైటిల్ ఒకసారి మనం చూస్తే, అవంతి శ్రీ నాళ్ళ నాని కావచ్చు, ఆయన ఆల్రెడీ మంత్రిగా చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే కొత్తపల్లి సుబ్బారాయుడు కావచ్చు, అనేక పార్టీలు మారి మళ్ళీ తిరిగి జగన్ దగ్గరికి వచ్చి ఈరోజు మళ్ళీ ఎగ్జిట్ అయ్యారు. జగన్ దగ్గర నుంచి టీడీపీలోకి కూడా వెళ్తూ ఉన్నారు ఆయన. ఇక మరోవైపు చూసినట్లయితే పెండెం దొరబాబు అండ్ అవంతి శ్రీనివాస్, ఈయన కూడా ఆల్రెడీ మంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో, ఫస్ట్ క్యాబినెట్లో కూడా. సో మనం చూసుకున్నట్లయితే ఇది జస్ట్ మనం నామకే వస్తే కొంతమంది పేర్లు ఇవ్వడం జరిగింది. ఇక కిలార్ రోసే దగ్గర నుంచి ఎంతోమంది నేతలు ఈ లిస్టులో ఉన్నారు, కాపు సామాజిక వర్గ నేతలు వరుసపెట్టి పార్టీని వీడిపోతున్న వాళ్ళంతా. ముఖ్యంగా వీళ్ళలో చూస్తే మనం ఆళ్ళ నాని లాంటి వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆళ్ళ నాని లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన క్లోజ్ అసోసియేట్గా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్లో కొనసాగారు. ఆ తర్వాత చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేతిలోకి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆళ్ళ నాని లాంటి వాళ్ళు ఆయనతో నడిచే ప్రయత్నం చేశారు. అటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు కూడా చాలా లాయల్టీ ఉన్న వ్యక్తిగా ఆళ్ళ నానికి పేరుంది. అలాంటి ఆళ్ళ నాని పార్టీ ఆడ ఓటం పాలైందో లేదో అలా పార్టీకి రిజైన్ చేశారు. ఫస్ట్ పదవులకు రిజైన్ చేశారు, ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మరి పార్టీకి రిజైన్ చేశారు. ఇక ఏకంగా ఈ రోజున టీడీపీలో చేరేందుకు కూడా సిద్ధమైపోయారు. ఆయన టీడీపీ జెండా కూడా కప్పుకుంటా ఉన్నారు. అక్కడ పార్టీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆళ్ళ నానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే అవంతి శ్రీనివాస్, మొన్నటి వరకు ఆయన జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో తన అసోసియేట్ అయిన గంటాను వదిలిపెట్టి మరీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. 2019 ఎన్నికల కంటే ముందు వెళ్ళారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆయన టీడీపీ నుంచి రాజకీయ రంగేట్రం చేశారు. గంటతో పాటు పీఆర్పీలోకి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళా కాంగ్రెస్లోకి వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన టీడీపీ నుంచి గత ఎన్నికల్లో 14 ఎన్నికల్లో ఎంపీ కూడా అయి ఉన్నారు. 14 ఎన్నికల తర్వాత గంటాతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన 2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన ఫస్ట్ క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి మంత్రిగా కూడా తీసుకున్నారు. అయితే ఆయన మీద వచ్చిన కొన్ని ఆరోపణలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, ఆయన్ని తీసి పక్కన పెట్టి మంత్రి పదవి నుంచి తొలగించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచే అవంతి శ్రీనివాస్ చాలా సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. మధ్యలో ఆయనకి టికెట్ వస్తుందా రాదా అన్న చర్చ జరిగింది. బట్ పవన్ కళ్యాణ్ పార్టీ వైపు వెళ్తారు అని జరుగుతున్న ప్రచారంతో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయి ఉన్నారు. అందుకే లాస్ట్ మినిట్లో అవంతి శ్రీనివాస్కి టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు భీమిలి నుంచి అవంతి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కొద్ది రోజుల పాటు ఆయన సైలెంట్గా ఉన్నారు. మరోవైపు చూస్తే గుడివాడ అమర్నాథ్కి అత్యంత ప్రయారిటీ ఇవ్వడాన్ని అవంతి శ్రీనివాస్ అంత ఈజీగా తీసుకోలేకపోతా ఉన్నారు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ పెంచి పోషిస్తూ ఉన్నారనేది వాళ్ళ వైపు నుంచి వస్తున్న విమర్శ. సో అందుకే పూర్తిగా అవంతి సైలెంట్ అయ్యారు. పొలిటికల్ యాక్టివిటీలో కూడా అంత అగ్రెసివ్గా లేడు ఆయన. ఇటీవలే
పార్టీకి తాను రాజీనామా చేస్తున్నాను అంటూ సింపుల్గా ఒక లేఖ రాసి జగన్మోహన్ రెడ్డికి పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు ఆయన. ఈరోజు ఆయన జనసేనలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఈవెన్ ఒక పెండెం దొరబాబు కూడా ఈరోజు అదే స్థాయిలో జనసేనలోకి వెళ్లేందుకు కూడా పావులు కదుపుతూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే కొత్తపల్లి సుబ్బారాయుడు చంద్రబాబు నాయుడుకి ఒకప్పుడు ఒక క్లోజ్ అసోసియేట్ ఉన్న నేతగా పేరుంది, మంత్రిగా పనిచేశారు, టీడీపీలో అనేక కీలక పదవులు అనుభవించారు, అటు ప్రజారాజ్యంలోకి వెళ్లారు, అక్కడ రాజకీయంగా అంత సక్సెస్ కాలేకపోయారు, మళ్ళీ వైసీపీలోకి వచ్చారు, మళ్ళీ టీడీపీలో, అలా అనేక సార్లు ఆయన అనేక పార్టీలు తిరిగిన నేతగా కొత్తపల్లి సుబ్బారాయుడికి పేరుంది. ఫైనల్గా మొన్నటి ఎలక్షన్లు అప్పుడు జగన్ ముందే ఉన్నారు, ఆయన జగన్తోనే ఉన్నారు. అలాంటి సుబ్బారాయుడు కూడా తనకు పార్టీలో ప్రయారిటీ దక్కట్లేదంటూ ఈ రోజున పార్టీ ఓడిపోయిన 2వ నిమిషంలోనే రిజైన్ చేసి బయటికి రావడం జరిగింది వైఎస్ఆర్సీపీకి. సో వీళ్ళలో చెప్పుకోదగ్గ నేతలే, వీళ్ళంతా కూడా ఒక పేరున్న నేతలే కాపు సామాజిక వర్గంలో. అలాంటి నేతలంతా కూడా వరుసపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకు ఒక ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు జనసేన అనేది వాళ్ళకి ఆప్షన్గా కనిపించడం. మొన్నటి వరకు ఉన్న ఆప్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచింది మొదలు చంద్రబాబు నాయుడుని ఎలా టార్గెట్ చేస్తూ వచ్చారో పవన్ కళ్యాణ్ని కూడా అంతే టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన పిల్లల గురించి ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాలు, బటనొక్కుడు కార్యక్రమాల్లో కూడా ఏకంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేందుకు, ఆయన పెళ్లిళ్ళ వ్యవహారాన్ని టార్గెట్ చేసేందుకు ఏమాత్రం సిగ్గుపడేవాళ్ళు కాదు. అలా జగన్మోహన్ రెడ్డి ఒక పద్ధతి ప్రకారం పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తూ వచ్చారు 2019 నుంచి 2024 వరకు. ఎక్కడ కాపు సామాజిక వర్గం తమకు దూరం అవుతుందో, పవన్ కళ్యాణ్ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ వాళ్ళకి నెగిటివిటీగా ఎలా మారుతుందో మన వల్ల అనుకొని ఒక ముద్రగడను, అలాగే చాలామందిని ఆయన చిరంజీవి లాంటి వాళ్ళని కూడా ప్యాంపర్ చేసే ప్రయత్నం చేసి కానీ అది వర్కౌట్ కాల. ముద్రగడ లాంటి వాళ్ళు మాత్రమే ఆయన ట్రాప్కి చిక్కడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ట్రాప్కి. సో ఈ క్రమంలోనే మొన్నటి ఎన్నికల్లో మనం చూసినట్లయితే కాపు సామాజిక వర్గంలో ఒక ఎవర్షన్ వచ్చింది వైఎస్ఆర్సీపీ అంటే, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి మీద. అందుకే ఈ రోజున గుంపగుత్తంగా మొత్తం కూటమి వైపే ఓట్లు కుదరడం జరిగింది కాపు సామాజిక వర్గం. మనం ఎలక్షన్ కమిషన్ లెక్కలు డేటా చూసినా కూడా మనకు అర్థమవుతోంది. ఎలాగైతే 2019లో కాపు సామాజిక వర్గ ఓట్లు వైఎస్ఆర్సీపీ కొంత పడ్డాయో ఆ ఓట్ బ్యాంక్ కూడా మొత్తం చిన్న భిన్నం అయిపోయింది మొన్నటి ఎన్నికల్లో. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపాన్ని అటు పవన్ చంద్రబాబు నాయుడు మీద వాళ్ళు అభిమానంగా మార్చుకున్నారు. అందుకే లాస్ట్ మినిట్లో ఆయన కొన్ని సీట్లు సెలెక్ట్ చేసుకొని మరి కొన్ని త్యాగం చేసి మరీ పోటీ చేసినా పవన్ కళ్యాణ్కి వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ ఇవ్వడం జరిగింది. ఆ స్థాయిలో సక్సెస్ చేసి చూపించారు కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళంతా కూడా కాపు సామాజిక వర్గం. అందుకే ఈ రోజున అలా అంత ఎవర్షన్ కొని తెచ్చుకున్నారు ఆయన. ఎన్నికలకు ముందు ఎంతోమంది చెప్పి చూశారు, అయినా కూడా వినలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత తోట త్రిమూర్తుల దగ్గర నుంచి మెజారిటీ నేతలు ఈ రోజున జక్కంపూడి లాంటి వాళ్ళ వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా వేయలేకపోయాం, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మేము బదనామయ్యాం, పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో మేము ఇబ్బంది పెడతాం వల్లే మాకు ఈ పరిస్థితి అంటూ కూడా ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాల నేతలే వాపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద అందరికన్నా ఫస్ట్ నెగిటివ్ వాయిస్ వినిపించింది జక్కంపూడి రాజానే, ఆయన ప్రభుత్వ తీరు మీద కూడా మనం ఓడిపోయిన తర్వాత. అలా కాపు సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి నిజంగానే సఫికేషన్ గురి చేసేలా చేశారు. పర్టికులర్లీ తన పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలు నిజంగానే ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేశారు. ఆ రిఫ్లెక్షన్ అనేది మొన్నటి ఎన్నికల్లో కనిపించింది. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని అనుకొని ఉన్న చాలామంది నేతలకు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం అనేది ఒక వరంగా మారింది. అందుకే వీళ్ళంతా కూడా ఈ రోజున జనసేనకు ఒక ఆప్షన్గా కనిపిస్తూ ఉంది. టీడీపీ ఫుల్ అయిపోయామని చెప్తున్నా ఎస్పెషల్లీ జనసేన అదే సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఉండటం కానీ, ఆయన పార్టీ ఉండటం కానీ, బట్ ఈ రోజున వాళ్ళందరికీ కూడా జనసేనలో చాలా స్పేస్ ఉండటం కానీ ఈరోజు. అందుకే వాళ్ళకి జనసేన అనేది ఒక ఆప్షన్గా కనిపిస్తోంది. పవన్ మనం సాధించిన విజయం కానీ, డిప్యూటీ సీఎం కానీ ప్రమాణ స్వీకారం చేసిన తీరు కానీ వాళ్ళకి ఒక నిజంగానే ఒక అప్లాజ్ ఉంది ఆ సామాజిక వర్గంలో. అందుకే ఈరోజు మెజారిటీ కాపు సామాజిక వర్గ నేతలంతా కూడా పార్టీని వీడిన వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీని జనసేన వైపే వెళ్తూ ఉన్నారు. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు ముద్రగడ లాంటి వాళ్ళని జనాలే హర్షించట్లేదు. అలా ఆయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే రెడ్డిగా తన పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ గెలుస్తే అంటే ఇప్పుడు మార్పించిన పరిస్థితి జనం దగ్గర ఉండి. మరి అలాంటి ముద్రగడ లాంటి వాళ్ళని ప్యాంపర్ చేయడం, కాపు సామాజిక వర్గంలో ఏమాత్రం కొంచెం కూడా ఔన్నత్యం లేని ముద్రగడ లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకోవడం, వాళ్ళ కొడుక్కి పత్తిపాడు లాంటి టికెట్లను అనౌన్స్ చేసే ప్రయత్నం చేయడం. సో ఇలాంటి చర్యలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు యాక్సెప్ట్ చేయని పరిస్థితులు అయితే వచ్చాయి. వీళ్ళల్లో చాలామందితో జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోగాలు చేయించారు మనం టికెట్ల మార్చడం ద్వారా. అందుకే ఇప్పుడు మెజారిటీ నేతలకి జనసేన ఒక ఆప్షన్గా కల్పిస్తూ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి మీద గత 5 ఏళ్ల పాలనకు ప్రతీకారం తాము తీర్చుకోవాలంటే కసి అయితే వీళ్ళలో కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు మెజారిటీ కాపు నేతలంతా కూడా వైఎస్ఆర్సీపీని వీడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ లెవెల్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఇది ఒక ట్విస్ట్ అనుకోవాలి. లెట్స్ సీ మరి వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ కొంతమంది టీడీపీ వైపు, కొంతమంది జనసేన వైపు చూస్తున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఉన్న కాపు సామాజిక వర్గ నేతలనైనా కాపాడుకుంటారా లేదా అనేది మాత్రం ఒక హాట్ టాపిక్ అయిన ఇష్యూగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.